పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసును సిఐడికి అప్పగించాలని పాస్టర్స్ జేఏసీ క్రైస్తవ నాయకులు బిషప్ జోసెఫ్ బెన్ని, బిషప్ జ్యోతికుమార్ రిక్కీ ఘోటం డిమాండ్ చేశారు. కాకినాడ నగరంలో క్రైస్తవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహిస్తున్న శాంతి ర్యాలీ విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. శనివారం కాకినాడలో జ్యోతికుమార్ చర్చ్లో క్రైస్తవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై సోమవారం కాకినాడ నగరంలో క్రైస్తవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భానుగుడి జంక్షన్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ఈ శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో ప్రతి ఒక్క పాస్టరు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. క్రైస్తవ సమాజం శాంతిని కోరుకుంటుందని తెలిపారు. పాస్టర్ కుటుంబీకులకు అనేక అనుమానాలు ఈ మృతిపై ఉన్నాయని, ఈ అనుమానాలను నివృత్తి చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. క్రైస్తవ సమాజం శాంతి సమాజాన్ని కోరుకుంటుందని, అలాంటి క్రైస్తవ బోధకుడు మృతిపై అనుమానాలు రావడం దురదృష్టకరమని అన్నారు. క్రైస్తవులపై దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మూర్తిరాజు, స్టీఫెన్ ఆనంద్, అంకిత్ రెడ్డి, ఎం విజయ్ కుమార్, ఏకే శామ్యూల్, ఎండి రాజు, రత్నం బాబు, చార్లీస్, ఏఐసిసి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, కాకినాడ వివిధ చర్చిల పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ పక్షంగా, పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా, కాకినాడలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజ పక్షంగా జరిగినటువంటి ఈ మరణం విషయంలో మా ప్రగాఢ సంతాపాన్ని మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు ఏ క్రైస్తవ పాస్టర్కే రాకూడదని, క్రైస్తవ సంఘాలకి రాకూడదని, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఐకమత్యంతో ఉండి మరి ఈ ఐకమత్యంతో ముందుకు సాగాలని మేము కోరుతూ మరి మరణించినటువంటి పగడాల ప్రవీణ్ గారి కుటుంబానికి మా సానుభూతిని, ఆదరణ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. జేఏసీ తరపున మరి కాకినాడ పట్టణంలో రేపు సోమవారం ఒక పీస్ ర్యాలీని నిర్వహించబోతున్నాం. కాకినాడ పట్టణంలో దైవజనులందరూ కలిసి కాకినాడ సెంట్రల్ చర్చిలో మేము కూడుకొని ఒక తీర్మానానికి వచ్చాం. రేపు సోమవారం జరగబోతున్నటువంటి పీస్ ర్యాలీ మరి దైవజనుడు ప్రవీణ్ పగడాల గారిని మరి ఆయన మరణాన్ని బట్టి మేము ఆయనకి జరిగినటువంటి అవాంఛనీయమైన కార్యాన్ని బట్టి మేము నిరసిస్తున్నాం. నిజాలు బయటకు రావాలని, అలాగనే ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకూడదని, క్రైస్తవ సంఘ క్షేమం కొరకు, సంఘ కాపర్ల క్షేమం కొరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. మరి ఇంతటి గొప్ప ప్రభుత్వం ఉండగా ఇలాంటి కార్యం జరగడం వల్ల మేము చాలా చింతిస్తున్నాం. మా మనోభావాలు దెబ్బతీసే విధంగా జరిగింది. అలాగనే వస్తున్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆయన మరణించిన ఆయన మీద పాటలు పాడుతూ వేళాకోళం చేస్తూ ఉన్న దాన్ని బట్టి మేము నిరసిస్తున్నాం. దయచేసి అటువంటి తత్వాన్ని విడిచిపెట్టి మనం అందరం ఐక్యంగా ఉందాం. భారతదేశాన్ని మంచిగా ముందుకు సాగించుకుందాం. కాకినాడలో ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా మరియు ఆల్ ది పాస్టర్ అసోసియేషన్ అందరి ద్వారా ఈరోజు ఒక మెమోరియల్ సంతాప సభ మేము ఇక్కడ కాకినాడలో జరిపాము. మండే ఒక పీస్ ర్యాలీ. మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ వారి గురించి, పెద్దల గురించి మేము ప్రార్థన చేస్తాము. క్రైస్తవుల్ని సంరక్షించాల్సిందిగా గవర్నమెంట్కి పీస్ ర్యాలీ కాకినాడలో ఉన్న పాస్టర్ అసోసియేషన్ మరియు లీడర్స్ అందరం కలిసి మండే మార్నింగ్ ఒక ర్యాలీ చేస్తాం. గవర్నమెంట్ గురించి ప్రార్థన చేస్తాము. మమ్మల్ని కూడా కొంచెం సంరక్షించాల్సిందిగా గవర్నమెంట్ని వేడుకుంటున్నాము. సోషల్ మీడియాలో నానా మాటలు అంటున్నారు, ఎన్నో చెడ్డ మాటలు అంటున్నారు. క్రైస్తవులు భారతదేశానికి, మన రాష్ట్రం ప్రార్థన చేసే వారు మేము కూడా వీఆర్ ఆల్సో సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. మమ్మల్ని కూడా గుర్తించండి, బోధకుల్ని సంరక్షించండి, ప్రీచర్స్ని బోధించి మేము మంచి మాటలు చెప్తూ ఉంటాం, మీడియాలో మంచి మాటలు చెప్తూ ఉంటాం. అందరం మంచి కోరే వాళ్ళం కూడా మేము కూడా ఉన్నాము. మమ్మల్ని కూడా గుర్తించి మమ్మల్ని కూడా సేఫ్గా ఉంచండి. ఇంకొక డిమాండ్ ఉంది మా అందరి
ప్రీచర్స్, పాస్టర్స్ కాకినాడ ఈ ప్రవీణ్ పగడాల ఆయన మరణాన్ని సిఐడికి అప్పగించాల్సిందిగా మేము కోరుచున్నాం. పోలీసు వాళ్ళు దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. అలాగనే సిఐడికి అప్పచెప్పించండి. ఇంకా ఎక్కువ దర్యాప్తు చేయాల్సిందిగా మేమందరము ప్రభుత్వాన్ని ప్రార్థన చేస్తున్నాం.